ఇది పార్ట్ 2, అందుకే పెన్సిల్ తెచ్చుకున్నాం. ఐ మసాజెస్ ఇక్కడ మనకి ఏదైనా ముడతలు అవి ఉండాలంటే, క్రోఫిట్ అవి పోవాలంటే ఐ ఎక్సర్సైజెస్ చెప్పాను లాస్ట్ వీక్. నేను ఒక ఫుల్ వీడియో కూడా చేశాను దాని గురించి. లింక్లో ఇస్తాను, దీనికి రిలేటెడ్ లింక్లో చూడండి ఒకవేళ చూడకపోతే. పార్ట్ 2 మనం మసాజెస్ చేసుకుంటాం సరే, ఎక్సర్సైజ్ కూడా చేయాలిగా, టోన్ కూడా చేయాలిగా, ఇంటర్నల్గా నరాలు అవి స్ట్రెంగ్త్ అవ్వాలిగా. దానికి ఏంటి అంటే మనం విపరీతమైన గ్యాడ్జెట్ వ్యూయింగ్ చేస్తాము, విపరీతంగా కళ్ళని స్ట్రెయిన్ చేస్తాము, ఇలా చూస్తూ ఉంటాం ఫోన్లో. ఇలా కాకుండా ఇలా పెట్టుకుని చూడాలంటే ఎవరికి కుదురుతుందండి? కుదరదు కదా. సో ఏంటంటే ఎక్సర్సైజెస్ ఒకటే మార్గం. ఎలా చేయాలి? కళ్ళు బాగుండాలి అంటే, కళ్ళు స్ట్రెంగ్త్ అయితే ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉంటాయి. సో సింపుల్ అండి. పెన్సిల్ని ఇలా పెట్టుకోండి, దాన్ని ఇలా తీసుకెళ్ళండి, దాన్ని చూడండి, మళ్ళీ దగ్గర తీసుకురండి, దాన్నే చూడండి. పెన్సిల్ లేదనుకోండి వేలుతో చేయండి. జస్ట్ వేలుని, బొటన్ వేలుని ఇలా పెట్టుకుని ఆ వేలుని ఇలా దూరం తీసుకెళ్ళండి, మళ్ళీ దగ్గరికి తీసుకురండి, దూరం ఇలా తీసుకెళ్ళండి, దగ్గరికి తీసుకురండి. ఇలా ఇలా ఒక 4-5 టైమ్స్ చేయండి. తర్వాత ఇదే వేలుని ఆర్ పెన్సిల్ని ఇలా తీసుకెళ్ళండి, లెఫ్ట్కి అప్కి తీసుకెళ్ళండి, రైట్కి తీసుకెళ్ళండి, ఇలా కిందకి తీసుకురండి. కళ్ళు మాత్రమే కదలాలి, మెడ కదలకూడదు. ఇది ఒక 5-6 టైమ్స్ చేయండి. మళ్ళీ చూద్దాం. పెన్సిల్నే చూడండి, మళ్ళీ పైకి చూడండి, రైట్కి చూడండి, ఇలా కిందకి చూడండి. లేదు అంటే మీరు ఇలా రౌండ్గా తిప్పడం వస్తే కళ్ళు మంచిదే, అలా అయినా తిప్పుకోవచ్చు. ఓకే, ఆర్ బొటన్ వేలు వాడచ్చు పెన్సిల్ లేకపోతే. అండ్ ఇంకోటి, ఇక్కడ చూడాలి, దూరంగా ఒక 10 మీటర్స్ దూరంలో చూడాలి, దగ్గరికి చూడాలి, దూరంగా చూడాలి, దగ్గరికి చూడాలి, దూరంగా చూడాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన కళ్ళ లెన్స్ మారుతాయి. ఆ మారడం వల్ల మంచి ఎక్సర్సైజ్గా ఉపయోగపడతాయి అవి. ఇలా చూసినప్పుడు మన కళ్ళ లెన్స్ ఒకలా పనిచేస్తాయి దగ్గరగా చూసినప్పుడు, దూరంగా చూసినప్పుడు కళ్ళ లెన్స్ ఇంకోలా పనిచేస్తాయి, ఎక్కువ దూరం వెళ్తాయి, దాని రేంజ్ పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన కళ్ళల్లో వేలు పెట్టి ఇలా మసాజ్ చేయలేం కదా, ఆ మసాజ్ జరిగిపోతుంది లెన్స్ మార్చడం వల్ల. ఇక ఫైనల్గా ఫన్నీగా పిల్లలు కూడా ఆడుకునేది, మన ముక్కు చివరిని దీన్ని చూడాలి, ఇలా మెల్లకన్ను పెట్టినట్టుగా. పిల్లలందరూ ఆడుకుంటారు, మనందరం చిన్నప్పుడు అలా ఆడుకునే వాళ్ళమే. ఇలా చూడాలి, మళ్ళీ మామూలుగా చూడాలి, ఇలా చూడాలి, మళ్ళీ మామూలుగా చూడాలి. దానివల్ల కూడా లెన్స్ మారుతాయి. కళ్ళ లోపల ఉండే ఆ గుడ్డు ఉంటుంది కదా, దాంట్లో ఉన్న లెన్స్ మారుతూ ఉంటే ఏంటంటే చక్కగా కళ్ళ మసాజ్ అయిపోతుంది అండ్ కళ్ళ నరాలు స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఇట్లా 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 ఎక్సర్సైజ్ చెప్పుకున్నాం కదా లాస్ట్ టైం మసాజ్ చేసినప్పుడు, అలాంటప్పుడు అది దీంట్లో కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ అక్కడ మిస్ అయినట్టయితే మనం ఇట్లా ఇట్లా, బాగుంది కదా పిల్లల ఆటలాగా. బట్ ఇది కళ్ళకి చాలా స్ట్రెంగ్త్ ఇస్తాయి. రోజుకి ఒక్కసారి ఒక 5 నిమిషాలు తీసుకుని కనుక మనం చేయగలిగితే 5 reps చాలా చాలా మంచిది. మీరు ముందు వీడియో కనుక చూడకపోయి ఉంటే ఆ వీడియో కూడా లింక్లో ఇస్తారు, తప్పకుండా చూడండి. అవి ఇవి కలిపి రోజుకు ఒక 5 నుంచి 6 నిమిషాలే పడుతుంది. చేసుకుంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కళ్ళు బాగుంటే చాలా వరకు మన ఆరోగ్యం మన గ్రిప్లో ఉంటుంది. కళ్ళు చూడగలిగితే ఏం తినాలో చూడగలుగుతుంది, ఎవరినైనా ఏదైనా గుర్తుపట్టాలంటే చేయగలుగుతుంది. కళ్ళకు అంత ప్రాశస్త్యం ఉంది, మనకు తెలుసు కళ్ళు ఎంత ఇంపార్టెంట్. సో కళ్ళు బాగుంటే చాలా వరకు మన లైఫ్లో కొన్ని విషయాలు మనకు నచ్చినట్టు జరిగిపోతాయి. కాబట్టి దృష్టి బాగుంటే చాలా బాగుంటాయి. కాబట్టి మనం 5 to 6 minutes కనుక మనం ఎక్సర్సైజెస్ చేయగలిగితే మన కళ్ళు చక్కగా ఉంటాయి, కళ్ళ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, స్పెక్స్ రాకుండా ఉంటాయి, ఒకవేళ వస్తే కూడా ఇంకా డిటరేట్ కాకుండా ఉంటాయి. అండ్ ఈ లెన్స్ మార్చే అవకాశం ఏదైతే ఉంటుందో, ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది చాలా చాలా పవర్ఫుల్ అండి. ఓవర్ టైమే తెలుస్తుంది. ఇవాళ చేసేసాం రేపటికి పోవాలి అంటే కుదరదు. మీరు ఓవర్ టైం కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే తప్పకుండా మీ కళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. ట్రై ఇట్ అండ్ సీ.